మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు అసలు నీళ్ళ సౌకర్యం లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక నీళ్లు పోయే సౌకర్యం లేదు. మంచినీళ్ళు నెలకు 300 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎండాకాలతో 600 కట్టాలి. మేము కూలి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే. ఎవరు చేశారు? ఓట్లు అడగడానికి వస్తారు కదా నాయకులు వచ్చినప్పుడు ఏమంటారమ్మా నీకు ఈ రోడ్డు వేస్తాం, ఈ నీళ్ళు ఎత్తాం, అవి ఎత్తాం, ఇవి ఎత్తాం అని చెబుతున్నారు. గెలిచిన తర్వాత ఎవడు మా మొహం చూసిన వాళ్ళు లేరు. మరేంది ఇప్పుడు కాలువలు సైడ్ కాలువలు ఉన్నాయండి. వానొస్తే నీళ్లు ఏడుంటున్నాయి. సైడ్ కాలువలు ఉన్నాయా? మంచినీళ్ళ సౌకర్యం ఉందా? ఆటో సౌకర్యం ఉంది? అసలు ఇదంతా చూడండి. ఏమన్నా నీళ్ళు పోయే సౌకర్యం ఉందా? ఏంది ఎడు పోవాలా? ఏ సైడ్కి పోవాలి మేము నీళ్లు? ఆ ఇంట్లో ఊకుంటారు. ఇప్పుడు వాళ్ళు లేపా బట్టి మేము నీళ్లు బానిస్తున్నారు. ఈ నిలిచి తనుకొని ఆడుతున్నాయి. ఏందండి అసలు మా ఊరు ఏం లేదు. ఓటప్పుడే గుర్తుకొస్తున్నాం మేము. మా పల్లెటూరు అసలు పట్టించుకునే నాదుడే లేరు. ఎవరు వస్తున్నారు? వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కి వస్తారు. ఇప్పుడు వచ్చి అమ్మ మాకు ఓటు వేయండి అమ్మా అని దండాలు పెడతారు. తర్వాత గెలిచాక ఎవరు మా మొహం చూసేవాళ్ళు లేరు. అంతేనండి. ఏమో మరి ఆయన గారు మరి గెలిస్తే ఆ సిమెంట్ రోడ్లు పోసారు. ఇంకా అంతే. వాటికి ఏమైనా సైడ్ కాలువలు కట్టారా? మనం 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి ఓటుతో సమాధానం చెప్పగలం. మరి ఏ ప్రభుత్వం వస్తే మీకు ఏ ప్రభుత్వం అయినా మేము ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఏరు పంచి మేము చెప్పమండి. ఏ ప్రభుత్వం అయినా మాకు పనులు కావాల్సిందే. మాకు ఏ ప్రభుత్వం గెలిచినా మాకు ఒకటే. మాకు కావాల్సిన పనులు, మాకు మంచినీళ్ళ సౌకర్యం, పంపులు నీళ్ళ సౌకర్యం లేదు. మరి మేము మంచినీళ్ళు నెలకు 600 రూపాయలు పెట్టి పూలకు నీళ్ళు కొనుక్కోండి. మేము కూలి చేసుకునే వాళ్ళం. మరి అన్ని ఎట్టండి? ఒక ఆటో సైకిల్ రోడ్డు చూసారుగా, రోడ్లు చూసారుగా. ఏ చూడకుండా ఉంటున్నారు? తాగుబోతాడు వచ్చిన గట్టోడు మంచోడు అసలు రేత్రి ఆటోల సౌకర్యం లేదు. ఏది బైకులు ఉంటే పవా తెచ్చిన రోడ్డున రోడ్డు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం ఇప్పుడు అంతేనండి. ఓట్ల ఎలక్షన్ మూవ్మెంట్ గా ఇప్పుడు అందరు వచ్చి అయ్యా మీకేం పర్లేదు ఈ రోడ్డు పోపిస్తామంటారు, ఈ సైడ్ కాలువలు అంటారు. ఏమీ లేదు. మీకు డాక్రా వాళ్ళకి అయ్యెత్తను ఈ ఎత్తను రుణమాఫీలు ఎత్తను అన్ని అంటారు. మా ఊరు అసలు ఆళ్ళ పాలన కనుక్కోరయ్యా. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. సైడ్ కాలువలే నిధులే. మరి దీనికి అర్జీ పెట్టుకున్నా ఎవరు యాక్షన్ తీసుకోరా? అర్జీ పెట్టి ఎవరు పెడతారు అర్జీ? మీరు అందరూ కలిసి చేయగలిగితే ఇప్పుడు ఒకళ్ళిద్దరంటే ఏమి చేయలేరు కానీ అందరూ. ఇది ఇవాళ సమస్య కాదు, గత 30 ఏళ్ళ నుంచి ఇదే సమస్య. టీడీపీ పట్టించుకుందా? ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ తలకాయలు ఊపుతారు, పోతారు. రిపోర్ట్లు వేయంలో పైకి పోతారు. వాళ్ళు తెప్పలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేన కూడా వస్తుందంట కదా. ఇప్పుడు జనసేన ఒకవేళ అవన్నీ మనకి అంత అవగాహన లేదు. అంటే ప్రభుత్వం ఏమైనా మారితే ఏమైనా మార్పు చెందుతుందా? మీ ఊరు ఏమైనా మారిపోతుందా? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మారాలంటే ముందు ఇవన్నీ పనులు చేస్తే వాళ్ళకి వెళ్ళి ప్రభుత్వం మారింది. పనులు చేపిస్తే వేస్తారు. ఈసారి చేపించకుండా నమ్మకం అంత గుడ్డిగా ఎవరు లేరు. అందరు తెలుగుతూనే ఉంటారు. అంతే నమ్ముతారు. మరి 4 సార్లు కింద పడ్డాడు, 5వ సారి కింద పడతాడా? నమ్మకం కుదరట్లా. నువ్వు డ్రైనింగ్ చేస్తున్నావు, నీ డ్రైనింగ్ మీద నీకే నమ్మకం లేనప్పుడు నువ్వు 5వ సారి మళ్ళీ ఆ డ్రైనింగ్ చేస్తావు? చేయలేవుగా. అది అంతే. అంటే మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు సాగునీటి సమస్య కానీ ఇక్కడ కూడా ఉందని చెప్తున్నారు. మంచినీళ్ళు కొనుక్కోవటమేనండి. మంచినీళ్ళు అయితే ఇక్కడ ఉండవు. ఏటి నీళ్ళు రాట్లా, బోర్ నీళ్ళు వదులుతున్నారు. అవి తాగలేకపోతున్నాం. అసలుకి సైడ్ కాలువలు లేవు. ఒకరింట్లోకి ఒకరు నీళ్ళు పోతే గొడవలు అవుతున్నాయి. కొట్టుకునే అంత అవుతుంది. ఆ సైడ్ కాలువలు లేవు. ఆ నీళ్ళు గురించి గొడవలు అవుతున్నాయి. ఈ బోర్లు ఎక్కడ బోర్ లేదు. 1 రోజు 2 రోజులు నీళ్లు రాకపోతే మేము అక్కడికన్నా వెళ్ళాలి, లేదా ఏటికన్నా వెళ్ళాలి. అంతే తప్పితే మాకు ఎక్కడా లేవు నీళ్లు. నీళ్ళ సమస్య బాగా ఉంది. దాడికి మీది ఇది చిన్న పల్లెటూరు అయ్యారికి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ముందర దీని గురించి. వస్తున్నారు వాళ్ళైనా పోవాల్సిందే. నీళ్ళు 1 బిందె 2 బిందెలు తీసుకొచ్చుకొని వాడుకోవటమే. ఇక 4 రోజులు చెమ్ముకు కూడా బయటికి పోవటమే. దొడ్లు కూడా ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది మూలగోట అయింది ఊరు. ఎవ్వరూ పట్టించుకో. వచ్చిన వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతవరకే. అంత నుంచి మించి ఏది ఇంత కూడా మా ఊర్లో ఇంత బాగు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అసలుకి.
పోయిన సంవత్సరం కాబట్టి తెలుగుదేశం వాళ్ళు పంపులు వేపించారు, అదొక హెల్ప్ చేశారు. అవి ఒక్కోసారి వదులుతున్నారు, ఒక్కోసారి వదలటలేదు. మంచినీళ్ళు కొనుక్కోవాల్సిందే, మాకు మంచినీళ్ళు తాగునీళ్ళు మా ఇంటికే రావయ్యి, కొనుక్కోవాల్సిందే. అవి బోర్ నీళ్ళు, ఆ బోర్ నీళ్ళు తాగాతి కావట్లేదు. అవి వదిలితే 2 రోజులకోసారి వదులుతారు, లేకుంటే వాళ్ళ ఇష్టం. అది మా ఊరు మరీ దీన పరిస్థితిలో ఉందండి, బాగా దారుణమైంది. బస్సు లేదు, ఒక్కల ఆడ కూతురైనా సరే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ అక్కడ నడవాలి, నడిచి అక్కడ ఆటో వస్తే ఎక్కాలి. ఈ ఊరికి బస్సులు లేవు, ఆటోలు ఉండవు. నైట్ పూట అయినా సరే ఎవరైనా బండి బతిలాడుకొని పోవటమే తప్పితే మాకు అసలు ఏదీ లేదు. బస్సు కానీ ఆటోలు కూడా లేవు. ఒక్కల ఆడ కూతుర్లు ఆ సుబాబుల్లో పడి పోవాల్సిందే. అటు సుబాబులు ఇటు సుబాబులు అట్టయినా ఒక్కలం పోవాల్సింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది చిన్న పల్లెటూరు అయ్యేరికి ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. మా పల్లెటూరు, మా ఊరు అసలు పట్టించుకోవట్లేదు. సమస్య తీర్చుకోవడానికి ఎవరైనా వచ్చి అడిగితే కనుక మరి ఎలా నమ్ముతారు మీరు? ఎలా నమ్మటమేందండి, ముందర బాగు చేసి ఇగో పలాంది అని ఒకటి చూపిస్తే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళని ఓట్లు వేస్తాం. వీళ్ళని లేదు వాళ్ళని లేదు, మేము ఊరు మొత్తం ఒకటే. ఇక వాళ్ళు వచ్చి ఓట్లు అడగాలంటే ఏదో ఒకటి బాగు చేయాలి. కాలువలు తీయాలి. పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు మీకు మీరు అన్ని హెల్ప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీటికంటే డబ్బులు పెట్టాలంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రభుత్వం ఏమైనా వస్తే కనుక వాళ్ళు రోజే చేసినా కూడా ఇది బాగు చేయాలండి. మళ్ళీ రోడ్లు కాలువలు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మేము ఏ ప్రభుత్వం వచ్చినా బాగు చేయ. ఓట్లు ఇస్తారు, ఓట్లు కూడా వేయం మేము ఈసారి. ఏదో శుభ్రం బాగా కాలువలు ఇవన్నీ చేస్తేనే వేస్తాం ఓట్లు, అంతేనండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మీకు ఈ సమస్యలన్నీ తెలుసు. ఇప్పుడు పార్టీల్లో ఆడవాళ్ళు కూడా నిలుపుతున్నారు. ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారిని ఇప్పుడు వస్తున్నారు, మీ సమస్యలు నేర్చుకోవడానికి ఈవినింగ్ వస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి మీకు మీ సమస్యలు నెరవేరుస్తారంటే మీరు వేస్తాం. చేస్తే శుభ్ర కాలువలు అన్నీ అయితే నమ్మకంతో వేస్తే ముందర బాగా చేయాలి. పంపులు చెడిపోయినాడు, పంపులు కూడా చూడట్లేదండి. అక్కడ ఒక పంపు, మా ఇంటికాడ ఒక పంపు, 2 పంపులు చెడిపోయినాయి. ఆ పంపులు చూడట్లేదు. మరి బాగు చేద్దాం చూద్దాం. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, జనం అని లేదు, బస్సు లేదు. ఆడబూతులు ఒక్కొక్కరు నడిచిపోవాలంటే భయం పడుతుంది. స్వభావాలు అమ్మటాయి, ఎట్ట పోవాలండి మరి. మాకు మంచి పనులు చేస్తే వేస్తామండి. నమ్మకం కాదు. ఇప్పుడు ఇల్లు ఉంది, నేనేం చేసినా 20,000 రూపాయలు అప్పు తెచ్చి దీనికి మట్టి తోలుకున్నా. ఆ ఇంట్లో నీళ్ళు ఆ ఇంట్లోకి వస్తాయి, ఇంట్లో నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. మా పిల్లల్ని పెట్టుకుని ఆ ఇంట్లో నీళ్ళల్లో పడుకున్న రోజుల్లో కూడా ఎవరూ పట్టించుకోలే నన్ను. రామన్న ఏ మేడం గారు వచ్చిందో నేను చదువుతా, గుండెల మీద చేసుకొని చదువుతాను. నా వెనకాల ఇంకో 10 మందిని తీసుకొస్తా నేను. మేము ఎంత అనుభవించో నాకు తెలుసు. నా లోతును ఉంది మా దీంట్లో. నేను డబ్బులు ఇచ్చి మట్టి తోలుచుకున్నా. ఒక పెద్ద మనిషి ఒక్కళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఆ రోజుల్లో. రామన్న మేడం గారు ఎవరో ఈ బజార్ అంతా మేము చెప్పినట్టే ఏంటది, ఏడు కూర్చోబెట్టి మాట్లాడదామని బాగు చేస్తారేమో. ఖచ్చితంగా కాదు, నిలబెట్టి అక్కడ చూపించేస్తాం. మేము ఎంత బాధలోనో ఈ ఊరోళ్ళు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ 10 రూపాయలు సిటీలో పోతే 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు. ఇది పక్కా పల్లెటూరు, దీంట్లో ఎందుకు కొనుక్కోవాలి? పక్కన నందులూరులో వరల్లో నీళ్లు పోతున్నాయండి, మంచి నీళ్ళు. మా ఊళ్ళో ఎందుకు లేవు? అట్టనే వాటర్ ప్లాంట్ కడిగిపోతే ఆయన మాకు కోకపోతాడా? పోయిడగా 10 రూపాయలు టిన్ వచ్చి నా చాకరీ అంతా 200 రూపాయల చాకరీ. నేను నా మొగుడుకు బాగోదు, వాళ్ళే వచ్చుకుని నేను రోజుకి వచ్చి 20 రూపాయలు మంచి నీళ్ళు కొనుక్కోవాలి. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి నేను? ఆ నీళ్ళు తాగితే మా పిల్లలు పళ్ళు చూడండి, నేను ఎంత గారగా వచ్చినాయి. రేపు పొద్దున ఆ పళ్ళు చూసి ఎవరైనా చేసుకుంటారా మా పిల్లని? ఈ నీళ్ళు మంచివి కాదు, ఈ వాటర్. అది మా ఊరు పల్లెటూరి ఎట్టుంటాయి. మోకాలు నొప్పులు, నా వయసు ఎంత ఉంది, నాకు ఈ 2 మోకాలు నొప్పులే. ఎక్స్రేలు చేయించుకుంటే నీళ్ళ ప్రాబ్లం అని చెప్పారు. నేను గట్టిగా నేను అసలు మెట్లు కూడా ఎక్కలేను. చూస్తే మనిషిని బాగానే ఉండ వయసుగా, నాకు అన్ని నరాలు. ఎందుకు తెలుసు? అందరూ తెలుసు, ఇక్కడ పుట్టిన కానీ అందరికీ తెలుసు. ఎవ్వరూ పట్టించుకోరు మా కాడ అయితే. ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారండి? వచ్చినా నీళ్ళు మారుతున్నారా? కాదు మంచినీళ్ళు కొనుక్కొచ్చుకుంటూ తింటాను, తాగుతున్నాం, ఎవరంతా వాళ్ళం పోతాను. ఓ సోమ్య గారు 100 సార్లు వచ్చింది ఈ రోడ్డుకి, నిలబెట్టి అడిగిను మేడం గారు మంచినీళ్ళు మా ఊరికి వేయండి అంటేనని. దండం పెడుతున్నారు, వస్తున్నారు, ఎగురుతున్నాం, పోతున్నాం. ఇంకంతే, అంతకు మించి ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేసిండు. అప్పుడు ఎందుకు పట్టించుకోలే రోడ్డు? జగన్ 5 సంవత్సరాలు వచ్చిందని ఆయన నిందిస్తున్నారు. ఇగో ఏంటంటే ఎవరి టైం అప్పుడు అంటే అసలు బాగు చేయాల్సింది రమణ గారు చేశారు. అసలు ఆ గవర్నమెంట్ పోయాక అప్పుడు పోయిన కాడి నుంచి ఇంకెవ్వరు పట్టించుకునేవాళ్ళు. నేను అది అసలు వాటర్ కూడా అంతే, కొనుక్కోవడమే. 1000 రూపాయలు మంచినీళ్ళకే కడతారు ఏదైనా ఫంక్షన్ అయితే. మంచినీళ్ళకి కూడా లేదు. ప్రచారం వచ్చినప్పుడు ఏమైనా సభలు పెట్టడం కానీ ఇలా చేస్తారు కదా, అప్పుడు ఎవరైనా హామీ ఇస్తారు కానీ నిలబడేటప్పుడు చెప్తారు, తర్వాత ఎవరైనా పట్టించుకుంటారు. ఎవరిని అడగారు? వీళ్ళే ఎవరిని అడుగుతారు? అంటే ఇప్పుడు మీ ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి సచివాలయాలు కానీ వీటిలో అర్జీలు పెట్టుకుంటే
పెట్టుకుంటే కొద్ది పెడతామంటారు, కొన్ని చేశారు బాగానే, గవర్నమెంట్ బాగానే ఉంది, కానీ రోడ్లు మాత్రం బాగలేదు. మెయిన్ నాకు అదైతే అది అవి అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే డెవలప్ అంటే లేదు. మెయిన్ అదే వచ్చింది. ఇందులో మైనస్ పాయింట్ ఏంటి అంటే అదే నాకు తెలిసి, నేను అదే అనుకుంటున్నా. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం నేర్పకూడదండి, దానికి ఉపాధి చూపించాలి. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తారు, మళ్ళీ 1000 రూపాయలు ఇస్తాడనే ఎదురు చూస్తారు. ఆ 1000 రూపాయలు నువ్వు పని ఇచ్చావనుకో, పని చూపించాడు అనుకో, ఆ పని మీద సంపాదిస్తాడు, కానీ డబ్బులు ఇవ్వడం జనానికి అలవాటు చేయటం మైనస్ పాయింట్ నేను అనుకుంటున్నది. ఇంకోటి ఏంటంటే రోడ్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, మొన్న జగన్ గారు 5 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల రోడ్లు ఎందుకు వేయలేదు అది నాకు అసలు. రమణ గారు ఉన్నప్పుడు రోడ్డు వేశారు, తాడిగుమ్మ నుంచి వేరే కేసర వరకు రమణ గారు రోడ్డు, అది గోకరాజపల్లి నుంచి అదే రోడ్డు. మరి 4 సార్లు మినిస్టర్లుగా మారినప్పుడు, 4 ముఖ్యమంత్రులు మారినప్పుడు ఎందుకు వేయలేదు రోడ్డు? వాళ్ళు ఎందుకు రాలేదు? అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు 14 సంవత్సరాలు దృష్టికి రాలేదు, ఇప్పుడు మళ్ళీ వైసీపీ 10 సంవత్సరాలు గుర్తుకు రాలేదా? 20 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ గుర్తు చేయకుండా ఉంటారు చెప్పండి? చెప్పండి. రమణ గారు వేసిన రోడ్డు 2 సార్లు సీఎం ఆయన చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరో తెలియదు. ఇన్ని సార్లు కూడా రోడ్డు ఎందుకు వేయలేదు నాకు క్వశ్చన్ అది. మరి ఈ వాటర్ ప్లాంట్ దగ్గరికి వాటర్ కొనుక్కోవడం 10 రూపీస్ పెట్టి అందరికి ప్రతిరోజు ఉండొద్దండి. 10 మంది ఉన్నారంటే 2-3 క్యాన్లు పడతాయి, రోజుకు 30 రూపాయలు వాటర్కే పెట్టగలరా? ఇక్కడ ప్లాంట్ ఉందండి, ఆ ప్లాంట్ దగ్గరికి ఇబ్బంది కదా. అది ఎలాంటివి మాత్రం మెయిన్ డబ్బులు ఇవ్వటం కాదండి, నాకు తెలిసి ఆ డెవలప్మెంట్ చూపించాలి. బస్సు కూడా లేదండి, ఆటోలే. వాడు ఇక్కడ నుంచి కేసరికి 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటాడు. చాలా ప్రభుత్వాలు చూస్తుంటారు కదా, ఎవరు మీ సమస్యలు ఎందుకు ఏ ప్రభుత్వంలో చేస్తున్నారని మేము చెప్పుకుని, అంటే రమణ గారు ఉన్నప్పుడు బాగా చేస్తారని చెప్పారు. అది ఒక రమణ గారు తప్పితే ఇక చేసే ప్రభుత్వం ఏం లేదు. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎవరు అసలు లేనే లేదు. మరి సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చి చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ ఎందుకు చేయట్లేదు? ఏం చేస్తున్నారు? పెన్షన్ ఇస్తున్నారంట, అది గోరుముద్ద కానీ పిల్లలకి ఏం పెడుతున్నారండి? ఇప్పుడు నిన్ను డబ్బులు ఇవ్వమని మేము అడిగిపోయింది, అడగలేదు కదా. మాకు సౌకర్యం చేస్తే చాలు అనుకున్నాం, అసలు లేదు. ఈ ప్రభుత్వం ఆధార్ కార్డు కొద్దిగా అట్టట్టుంది, ఈ ప్రభుత్వం వచ్చి అసలు మొదలే లేదు. మరి చేసేది ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా ఇదే మా కర్మ, ఈ ఊరు కర్మ ఇదే. ఎవరైనా రాని, ఇప్పుడు ఆయన వచ్చినా చేసేది లేదు, ఈయన వచ్చినా చేసేది లేదు, ఎవరైనా ఒకటే మాకు. ఎవరు కొంచెం ఇప్పుడు ఈ ఊళ్ళో ఎమ్మెల్యే ఈ ఆటకు వచ్చిండు చూసిండన్న ఎమ్మెల్యే లేడు, ఇది చేసిండన్న ఎమ్మెల్యే లేడు, ఈ గ్రామ ప్రెసిడెంట్ చేసిందన్న లేదు. ఇప్పుడు ఈ బజార్లో ఏమన్నా సైడ్ కాలువలు ఉన్నాయా? నీళ్ళు వస్తే ఇళ్లలోకి వస్తాయి, వర్షం పడితే ఎత్తిపోసుకోవటమే, ఇంకా అంతకు తప్ప మేము చేయగలిగేది ఏం లేదు. ఎవరిని అడిగాం మేము పోయి? ఎవరిని అడిగితే ఎవరు చేస్తారు మాకు? ఇంకే అర్జీ ఏం పెట్టామండి, తెలీదు పోయింది తెలియదు. మరి మేమేం చేయగలం? కనీసం ఇంకా ఈ ఊరికి ఏదైనా